श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత కుశాబావ్ నిన్నటి తరువాయి. నేను 22 సంవత్సరాల వయసుకే ఈ మంత్రశక్తులన్నిటి మీద పట్టు సాధించాను. ఆ సమయంలో మా గురువుగారు సమాజానికి దూరంగా హిమాలయాలకు వెళ్ళి ఆమరణాంతం అక్కడే గడపదలిచారు. మా గురువు నన్ను ఉత్తర దిశగా ఢిల్లీ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ నాకు తుది వీడ్కోలు ఇస్తూ షిరిడిలో సాయిబాబా అనే పేరుతో తమ జ్యేష్ఠ సోదరుడు ఉన్నారని, నన్ను వారి దగ్గరికి వెళ్ళి వారు చెప్పినట్టుగా నడుచుకోమని ఆదేశించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నా గురువు నాకు కనిపించలేదు. వారిని గురించిన వివరాలేమీ తెలియరాలేదు. నేను 1908లో గురువు ఆదేశానుసారం షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. నేను నా ఇనుప కడయాన్ని తీసివేసి మంత్ర విద్యా ప్రయోగం ద్వారా పేడాలు మొదలైనవి తెప్పించడం మానిన తర్వాతే బాబా తమతో ఉండేందుకు అనుమతిస్తామని చెప్పారు.
ఖచ్చితమైన వారి ఆదేశాన్ని పాటించి ఇనుప గడియాన్ని పగులగొట్టి అవతల పారేశాను. మంత్ర విద్యలను కూడా త్యజించాను. షిరిడీలో భిక్ష చేసి జీవనం గడిపేవాడిని. నాకు షిరిడీలో ఒక నివాసం లేదు. బాబా నన్ను పగలంతా మసీదులో ఒక మూల కూర్చుని దాసబోధ పారాయణ చేస్తూ ఉండమని ఆదేశించారు. నేను అలాగే చేసేవాడిని. రాత్రులు ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకునేవాడిని. బాబా నాకు కానీ ఇతరులకు కానీ ఏ ఉపదేశము ఇవ్వలేదు. అప్పటికి ఇంకా బొంబాయి నుండి కానీ ఇతర పట్టణాల నుండి కానీ భక్తులు రావడం మొదలవలేదు. అప్పుడప్పుడు గ్రామస్తులు మాత్రమే వారిని దర్శించి జ్వరం, కడుపు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు ఉపశమనం కోరేవారు. బాబా మసీదులో నిరంతరం వెలుగుతుండే తమ దుని నుండి ఊది తీసి వారికి ఇచ్చేవారు. వారు అందరినీ దక్షిణ అడిగేవారు కాదు. కొద్ది మందిని మాత్రం 4-5 పైసల దక్షిణ అడిగి ధునికయ్యే కట్టెలకు మొదలగు వాటికి వాడేవారు. వారి దగ్గరకు వచ్చే గొప్పవారి విషయానికి వస్తే తరచూ నానాసాహెబ్ నిమోన్కర్ను వారితో చూసేవాడిని. బాబా తమ సంభాషణల్లో బ్రహ్మ, మాయ, వివేకం, మహావాక్య తత్వాలు, సాధనా చతుష్టయాలు మొదలైన విషయాలు ప్రస్తావించగా నేను వినలేదు. బాబా యందు విశ్వాసముంచి ఆశ్రయించిన వాళ్ళకి తమ అద్భుత శక్తులతో భగవంతుని పట్ల విశ్వాసాన్ని కలిగించేవారు. అలా ఆశ్రయించిన వాళ్ళు తమ ఇష్టదైవాన్ని ఉపాసించిన పిదప వారి ఇష్టదైవం యొక్క సాక్షాత్కారాన్ని బాబా ప్రసాదించేవారు. నేను బాబా సన్నిధిలో 3 సంవత్సరాలు గడిపాను. ఆ తర్వాత 9 సంవత్సరాలు వారిని తరచుగా దర్శిస్తూ వచ్చాను. ఈ 9 సంవత్సరాల కాలంలో ఒకసారి బాబా ఆ 3 తలల వ్యక్తిని చూడు అని అన్నారు. 3 తలలను వారు దత్తాత్రేయుడే కాబట్టి గాన్గాపూర్ వెళ్ళి దత్తాత్రేయుని దర్శించమని బాబా ఆదేశంగా భావించాను. నేను గాన్గాపూర్ సంవత్సరానికి 2 సార్లు, గురు పూర్ణిమకు ఒకసారి, మాఘ పూర్ణిమకు మరోసారి వెళ్ళేవాడిని. బాబా నన్ను 3 రోజులకు ఒక పారాయణ చొప్పున 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేయమని ఆదేశించారు. నేను ఈ పని మీద గాన్గాపూర్ వెళ్ళి అక్కడే 10-11 నెలలు ఉండి వారు చెప్పినట్టుగా పారాయణం పూర్తి చేశాను. నేను నా మంత్రశక్తులు ఉపయోగించడాన్ని బాబా నిషేధించారు, కానీ వారు దయతో నాకు మరొక శక్తిని ప్రసాదించారు. అది ఎలా జరిగిందో వివరిస్తాను. నేను ఏకాదశి రోజున మసీదులో వారి ప్రక్కన కూర్చుని ఉన్నాను. అప్పుడు బాబాకు నాకు జరిగిన సంభాషణ. బాబా, ఈరోజు నీవేమి తింటావు? నేను ఏమి తినను, ఈరోజు ఏకాదశి. బాబా, ఏకాదశి అంటే ఏమిటి? నేను ఉపవాసం ఉండే రోజు. బాబా, ఉపవాసం అంటే ఏమిటి? నేను కందమూలాలు తప్ప మరేది తినకుండా ఉండటం. కందమూలాలంటే దుంప వేళ్ళు. మామూలుగా చిలకడ దుంపలనే కందమూలాలు అంటారు. వాటిని ఏకాదశి రోజు తింటుంటాం. అంటే సనాతనులు ఏకాదశి రోజు ఉల్లిగడ్డలు తినకూడదు. బాబా కాందాలో గల ఉచ్చారణ సామ్యాన్ని అవకాశంగా తీసుకుని కొన్ని ఉల్లిగడ్డలు, అంటే మరాఠీలో కాందా, నా చేతిలో పెట్టి తినమంటూ బలవంతం చేయసాగారు. వారి అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవడం ఇష్టం లేక నేను చివరికి లొంగి మీరు తింటే నేను తింటానన్నాను. అప్పుడు బాబా వెంటనే కొన్ని ఉల్లిగడ్డలు తీసుకుని తిన్నారు. నేను కొన్ని ఉల్లిగడ్డలు తిన్నాను. అప్పుడే కొందరు భక్తులు మసీదులోకి వస్తున్నారు. బాబా నన్ను ఆట పట్టించాలని తలిచి వచ్చిన భక్తులను ఉద్దేశించి, ఈ బాపనుడు చూశారా, ఏకాదశి రోజు ఉల్లిగడ్డలు తింటున్నాడు అన్నారు. నేను చేసిన పనిని సమర్థించుకోవాలని బాబా తిన్నారు కనుక నేను తిన్నానని బదులు చెప్పాను. బాబా వెంటనే నేను అసలు ఉల్లిగడ్డలే తినలేదు అంటూ తిన్నది కక్కేశారు. దానిలో ఆ ఉల్లిగడ్డలు అసలు లేవు, అవి చిలకడ దుంపలు ఉన్నాయి. మళ్ళీ బాబా, చూశారా, నేను తిన్నది ఉల్లిగడ్డలు కాదు చిలకడ దుంపలు అన్నారు. బాబా తమ అద్భుత శక్తితో ఉల్లిగడ్డలను చిలకడ దుంపలుగా మార్చేశారు. నాకు అది ఒక మహత్తర అవకాశంగా తోచింది. బాబా కక్కిన దానిని ప్రసాదంగా భావించి ఒక్క ఉదుటున దానిపై పడి నోటితో లాక్కుని తినేశారు. బాబా తిట్టి అవతలకు తోశారు, కొట్టారు కూడా. బాబా ఉచ్చిష్టాన్ని తినగలిగినందుకు మహదానందంలో ఉన్న నేను ఇవేమీ లెక్క చేయలేదు. అక్కల్కోట్ మహారాజు వలె బాబా తిట్టిన తిట్లు, కొట్టిన దెబ్బలు శుభాన్ని, శ్రేయస్సును కలుగజేస్తాయని నాకు తెలుసు. అందువల్ల వారి తిట్లను, దెబ్బలను ఆశీస్సులుగా భావించాను. మరుక్షణం బాబా మన దగ్గర మారిపోయింది. వారిపై నాకున్న అచంచల విశ్వాసానికి అభినందనపూర్వకంగా నా తలపై వారి హస్తాల నుంచి ఆశీర్వదించారు. అప్పటి నుండి బాబాను స్మరించి చేతులు చాచిన వెంటనే నా చేతుల నుండి వెచ్చని ఊది రాలినట్లు వరాన్ని ప్రసాదించారు. ఈ విషయం చెప్పిన తర్వాత కుసేబాబు తన 2 చేతులను దోసిలిలా పట్టి ముందుకు చాచి ముఖం దగ్గర పెట్టుకుని తలపైకి ఎత్తి కళ్ళు మూసుకుని బాబాను ధ్యానించాడు. 1 నిమిషం తర్వాత, ఇదిగో ఊది, చేతులు పట్టండి అంటూ తమ దోసిలి గుండా ఊదిని దారగా పోసాగాడు. నేను నాతో వచ్చిన అవస్థే అతని దోసిలి కింద పేపర్ పెట్టి కొన్ని అంశాల ఊది సేకరించి దాచుకున్నాము. బివి నరసింహస్వామి.
ఊది ప్రసాదం పట్ల విశ్వాసంతో నా దగ్గరకు వచ్చే భక్తులకు ఆ అద్భుత వరం వల్ల లభించిన ఊదిని పంచిపెట్టేవాడిని. అది వారి బాధలను, పలు రకాల దుష్ప్రభావాల నుంచి తొలగించేది. సంతానం లేని వారికి సంతానం కూడా ప్రసాదించేది. ఈ శక్తి కొరకు నేను ఏ జపము చేయగలిగిన అవసరం లేదు. అది నాలో స్థిరంగా నిలిచింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఇక చేతుల్లోనికి పేడాలను తెప్పించే మంత్ర విద్య పట్ల బాబా విధించిన నిషేధాన్ని నేను తప్పక పాటించేవాడిని. కానీ అప్పుడప్పుడు భక్తుల ఒత్తిడికి లొంగి ఆ మంత్రశక్తులను ఆ మంత్రశక్తులను ప్రయోగించవలసి వచ్చేది. దుష్ట శక్తులను తిప్పికొట్టే మంత్ర విద్యను మాత్రం ప్రయోగిస్తూ ఉండేవాడిని. ఇలా చేస్తున్నందుకు నేను పశ్చాత్తాపం చెందలేదు. నెల క్రితం రాజ్ మజీకర్ మనుమడిపై దుష్ట ప్రయోగం ఏదో జరిగింది. అది క్షుద్రశక్తి ప్రయోగాలలో వాడుకలో ఉండే ప్రయోగం. ఆ విధమైన శక్తులను తిప్పికొట్టేందుకు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి. అవి నేను అభ్యసించి ఉన్నాను. అతని శరీరం పైన, గుడ్డలపైన, పడకపైన అకారణంగా నల్లని మచ్చలు ఏర్పడేవి. అవి ప్రతి శనివారం మాత్రమే కనిపించేవి. రాజ్ మజీకర్ నాకు కబురు పెట్టాడు. నేను వారి ఇంటికి వెళ్ళి ఆ దుష్ట ప్రయోగాన్ని నిష్ఫలం చేసే మంత్రాలు చదివి దత్తాత్రేయుని పూజ నిర్వహించి హారతి ఇచ్చాను. నేను పూజ నిర్వహించిన తర్వాత శనివారం అంటే 18/7/1936 మచ్చలు కనపడలేదు. ఆ దుష్ట శక్తుల్ని విజయవంతంగా తిప్పికొట్టగలిగాను. నేను 3 సంవత్సరాలు బాబా చెంత గడిపిన తర్వాత మా నాన్న వచ్చి నన్ను తనతో తీసుకెళ్ళాడు. నేను ఇంటికి వెళ్లే ముందు బాబాను దర్శించాను. బాబా ఈసారి వచ్చేటప్పుడు ఇద్దరుగా రండి అన్నారు. కొన్ని రోజుల తర్వాత నేను మా నాన్న షిరిడి వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు బాబా అంతకుముందు దర్శనంలో తాము చెప్పిన ఇద్దరుగా రండి అన్న మాటలకు అర్థం పెళ్లి చేసుకొని భార్యతో రా అని వివరించారు. తర్వాత మా నాన్న నన్ను షిరిడి నుండి తీసుకెళ్ళాడు. నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైనప్పటికీ నేను షిరిడి వెళ్ళి బాబా దగ్గర ఉండటానికి ఇష్టపడేవాడిని. అందుకే ఒకసారి ఒంటరిగా వెళ్ళి చాలా రోజులు షిరిడిలో ఉండిపోయాను. అప్పుడు నా భార్య వచ్చి తనతో తీసుకెళ్ళింది. ఇప్పుడు నాకు పిల్లలు, మనమలు కూడా ఉన్నారు. నేను ఒకసారి షిరిడి వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను చూడటానికి ఎందుకు ఇంత దూరం శ్రమపడి వస్తావు? నేను అక్కడే ఉన్నాను అన్నారు. అంతేకాక మా గ్రామంలో వారుండే ప్రదేశాన్ని వర్ణించి చెప్పారు. నేను తర్వాత ఆ ప్రదేశానికి వెళ్ళి ముళ్ళ పొదలు మొదలైనవన్నీ తొలగించి శుభ్రపరిచాను. అక్కడ నాకు ఒక సమాధి కనిపించింది. నేను ఆ స్థలాన్ని కొని సమాధిని పూజించసాగాను. అక్కడ నాకు బాబా దర్శనం లభించేది. అప్పటి నుండి శ్రీరామనవమి ఉత్సవాలకు తప్ప నేను షిరిడి వెళ్ళేవాడిని కాదు. మరో విషయం ఏమంటే చేతుల్లోనికి ఊది సృష్టించే శక్తిని నేను ఇతరులకు ఇవ్వవచ్చును. కానీ ఆ శక్తిని స్వీకరించే వ్యక్తి 6 నెలల పాటు అత్యంత నియమ నిష్టలు పాటించి ఇంద్రియ నిగ్రహంతో కఠోర బ్రహ్మచర్య దీక్ష అవలంబించాలి. 30/8/1936 చెప్పిన విషయాలు. మీరజ్గాంలో ఫకీర్ షా అను సాధువు సుప్రసిద్ధులు. వారు 200 సంవత్సరాలకు పూర్వం జీవించే ఉండేవారు. వారి సమాధి ఉండే స్థలము అప్పటి జాగీర్దార్ వారికి ఇనాముగా ఇచ్చారు. కానీ ఆ స్థలం ఇప్పుడు నా సొంతము. వీరికి శిష్యులు కానీ వారసులు కానీ లేరు. వారి దర్శనం ఇప్పటికే మనం చేసుకోవచ్చు. చతుర్మాసాలలో వారి దర్శనం లభించదు కానీ వారి మాటలు వినపడతాయి. వారు చాలా తక్కువగా మాట్లాడతారు. అప్పుడప్పుడు సాయిబాబాను గురించి మాట్లాడేవారు. వారి మాటల ద్వారా భక్తి జ్ఞాన మార్గాలలో ప్రగతిని సాధించేదంటూ ఏమీ ఉండదు. భక్తుల్లో నమ్మకం కలిగించేందుకు మాత్రమే వారు దర్శనమిచ్చేవారు. వారు శ్రీ సాయిబాబా జీవించే ఉన్నారని చెప్పేవారు. కానీ వారు ఏ రూపంలో ఉన్నది మాత్రం తెలియజెప్పేవారు కాదు. తాము సాయిబాబా ఒకే కూటమికి చెందిన వారమని, వారితో సన్నిహిత బంధం ఉన్నదని చెప్పేవారు. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో కుశాబావు నారాయణరావు గీడే గదిలోనికి ప్రవేశించి
తన చేతుల్లోనికి ఊదిని సృష్టించి కొంత నారాయణరావు నొసటపై రాసి మిగిలిన దాన్ని అందరికీ పంచిపెట్టారు. తర్వాత ఊదీని సృష్టించే శక్తిని గురించి మరికొన్ని విషయాలు క్రింది విధంగా చెప్పారు. బివిఎస్ స్వామి గారు. నేను చేతుల్లోనికి ఊది సృష్టించమనేది ఎలాంటి మంత్రాలు ఉచ్చరించడం వల్ల జరిగేది కాదు. కేవలం బాబాను స్మరించడం వల్లే సాధ్యమైంది. కానీ చేతుల్లోనికి పేడాలు మిఠాయిలు తెప్పించడం మంత్రప్రయోగం వల్ల జరిగేది. నా చేతుల్లో ప్రత్యేకమైన పేడ కానీ మిఠాయి కానీ మరో చోటు నుండి తెప్పించబడేది. అంటే పేడాలు ఒక చోటు నుండి మరో చోటుకి బదిలీ చేయడం అన్నమాట. అందుకే దీన్ని బాబా నిషేధించారు. జూలై 26వ తేదీ 1936 బాలకృష్ణ గోవింద్ ఉపాసనీ శాస్త్రి పదవి విరామం చేసిన సంస్కృత ఆచార్యుడు. వయసు సుమారు 69 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. తండ్రి గోవింద్ గోపాల్ ఉపాసనీ శాస్త్రి. శనివార్పేట, పూనా. పూనాలో ప్లేగ్ వ్యాధి ప్రబలి ఉన్నప్పుడు మా కళాశాల కొన్ని నెలలు మూసివేశారు. అప్పుడు నేను నా భార్యను అమ్మను తీసుకొని తీర్థయాత్రకు బయలుదేరాను. హరిద్వార్, ఋషికేశ్ చూసుకొని తపోవన్కు వెళ్ళాము. అక్కడ ఒక సాధువు నా వైపు ప్రకాశవంతమైన కళ్ళతో తదేకంగా చూడటం గమనించాను. అతనికి నమస్కరించాను. అతడు ఇంకా నన్ను పరికించి చూస్తూ, నీవు సతానాకి చెందిన వాడిను కదా అని అడిగారు. మా పూర్వీకుల స్థలము సతానా కాబట్టి అవునని జవాబు చెప్పి తామెవరో చెప్పమని అభ్యర్థించాను. రేపు ఇదే సమయానికి అంటే మధ్యాహ్నం ఇక్కడికి రా, నేను చెప్తాను అన్నారు. నేను బస్కి వెళ్ళి ఈ విషయాన్ని మా అమ్మకు చెప్పాను. ఆమె కాసేపు ఆలోచించి వారు మల్హార్ రేకు అంటే మయూర్పుర చెందిన తమ వంశగురువు ఉద్ధవ్ మహారాజ్ అయి ఉంటారని భావించింది. ఆమె కూడా వారిని దర్శించాలని కోరికతో నాతో పాటు నిర్ణీత సమయానికి సాధువును కలవాల్సిన ప్రదేశానికి వచ్చింది. 15 నిమిషాలు అక్కడంతా వెతికిన తర్వాత సంచారి అయిన ఒక సాధువు కోసం వెతకటం వృద్ధా ప్రయాసాన్ని తలచి మా అమ్మ వెళ్ళిపోయింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. జూలై 26వ తేదీ 1936 బాలకృష్ణ గోవింద ఉపాసనీ శాస్త్రి పదవి విరమణ చేసిన సంస్కృత ఆచార్యుడు. వయసు సుమారు 69 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. తండ్రి గోవింద గోపాల ఉపాసనీ శాస్త్రి. శనివార్పేట, పూనా. మా అమ్మ వెళ్ళిన మరుక్షణమే ఆ సాధువు నా ముందు ప్రత్యక్షమయ్యాడు. అతను గంభీరంగా, ఎప్పుడు ఈ విధంగా నడుచుకోవద్దు అన్నారు. ఏ విధంగా నడుచుకోకూడదు అని అడిగాను. అతను ఎవరిని రమ్మని ఆదేశిస్తారో వారు మాత్రమే రావాలి. భౌతికంగానే కాక ఇతర విషయాలలో కూడా ఒక వ్యక్తికి మరో వ్యక్తికి ఎంతో తేడా ఉంటుంది. ఏ ఇద్దరు ఒకటిగా ఉండరు. అందువల్ల పిలిచిన వారు మాత్రమే రావాలి అన్నారు. ఇక మీదట అదేవిధంగా నడుచుకుంటానని వారికి మాట ఇచ్చి తామెవరో చెప్పమని అభ్యర్థించాను. నీవు నీ ఇంట్లో పూజించే దేవుళ్ళ మధ్య ఒక శాలిగ్రామం పవిత్ర శిల ఉంది కదా అని అడిగి దానిని యథాతథంగా వర్ణించారు. నేను ఉందని చెప్పాను. ఆ శాలిగ్రామంను ఉద్ధవ్ మహారాజుకు ఇచ్చింది నేనే. ఉద్ధవ్ మహారాజు దానిని అతని మనవడికి ఇచ్చాడు. అతను మీ తాతగారికి ఇచ్చాడు అని చెప్పారు. ఆ శాలిగ్రామం నాకు వంశపారపర్యంగా లభించింది. దానిని ఇంకా నేను పూజిస్తున్నాను. ఆ సాధువు చూడడానికి 50-60 సంవత్సరాల వయసున్నట్లుగా కనిపించారు. లావుగా, బలంగా, ఒంటిపై కేవలం కౌపుణ్యం మాత్రం ధరించి ఉన్నారు. అప్పటికి వారెవరనేది నాకు నిర్ధారణ కాలేదు. అంతలో ఆయన తమ చేతులను ఊపుతూ నా దృష్టిని ఆకర్షిస్తూ, ఒక చెట్టు ఉంది, ఇద్దరు దాన్ని ఎక్కారు, ఒకడు కిందికి వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అన్నారు. అప్పటి వరకు మరాఠీలో మాట్లాడుతున్న వారు ఈసారి హిందుస్థానీలో మాట్లాడారు. చివరిగా వారు నీవు తెలుసుకుంటావులే అని చెప్పి అదృశ్యమయ్యారు. ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత 1910-11 ప్రాంతంలో వచ్చిన క్రిస్మస్ సెలవులలో నా తమ్ముడు కాశీనాథును అంటే ఉపాసిని బాబాను వెతకడానికి ధూలే నుండి దక్షిణ వైపు బయలుదేరాను. కాశీనాథు ప్రాణాయామం అభ్యసిస్తూ శ్వాసకు సంబంధించిన ఒక వింత జబ్బుకు గురయ్యాడు.
అతను పడుకుంటే ఊపిరి ఆగిపోయేది, అందువల్ల పడుకోలేడు. తత్ఫలితంగా నిద్ర కరువైంది, జీర్ణశక్తి కూడా లోపించింది. దాంతో అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. మాకు అతని జాడ తెలియలేదు. నేను రైల్లో మన్మాడు నుండి దక్షిణం వైపు వెళ్తున్నాను. ఆ రైలు కోపరగాంలో కొద్ది నిమిషాలు ఆగినప్పుడు కోపరగాం మమతాదారుగా పనిచేస్తున్న నా స్నేహితుడు భట్టు ప్లాట్ఫారంపై నన్ను కలిశాడు. తనతో ఒకరోజు ఆనందంగా గడపమని అక్కడ దించేశాడు. అక్కడికి 6 మైళ్ళ దూరంలోనున్న షిరిడీలో సాయిబాబా అనే గొప్ప సాధువు ఉన్నారని, వారిని తప్పక దర్శించమని చెప్పి తన టాంగాలో షిరిడీ పంపాడు. నేను మసీదుకు వెళ్ళాను. సాయిబాబా దుని దగ్గర నిలబడి అప్పుడప్పుడు తన చుట్టూ తాము తిరుగుతూ ఉన్నారు. వారు నన్ను చూసి లోపలికి రమ్మని పిలిచారు. నేను వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం, ప్రణామం చేశాను. నన్ను పరికించి చూస్తూ ఖండోబా దేవాలయానికి వెళ్ళమన్నారు. బాబా ఖండోబా దేవతను దర్శించమని చెప్తున్నారని తలచి, అందరూ దేవుళ్ళు బాబాలోనే ఉన్నారని, వారి దర్శనంతో నాకు తృప్తి కలిగిందని బదులు చెప్పాను. ఖండోబా ఆలయానికి వెళ్ళు అని బాబా మళ్ళీ చెప్పారు. దీనిని బట్టి వారు నన్ను అక్కడ ఉండకుండా వెళ్ళిపోమ్మంటున్నారని అనుకున్నాను. దాంతో నేను మసీదు పక్కనున్న ఇంటికి వెళ్ళాను. వారికి బాబా ఆదేశం గురించి చెప్పగా, ఖండోబా ఆలయంలో ఉపాసన శాస్త్రి అనే వ్యక్తి ఉన్నాడని వాళ్ళు చెప్పారు. వెంటనే నేను ఖండోబా దేవాలయానికి వెళ్ళగా అక్కడ నా తమ్ముడు కనిపించాడు. కాశీనాథ్ తను బాబా ఆదేశం మేరకు ఇక్కడ నివసిస్తున్నానని, బాబాను అరుదుగా దర్శిస్తానని చెప్పాడు. నేను అతని భోజన ఖర్చుల నిమిత్తం 4 రూపాయలు దాదా ఖేల్కర్కు ఇచ్చి తిరిగి మసీదుకు వచ్చాను. నేనప్పుడు షిరిడీలో 1-2 రోజులు గడిపాను. మొదటి రోజు బాబా అందరినీ మామూలుగా దక్షిణలు అడుగుతున్నారు. కొందరు వారికి దక్షిణ సమర్పించారు. వారు చెయ్యి చాపి నన్ను కూడా దక్షిణ కుక్షిణ ఇస్తావా అని అడిగారు. నా దగ్గర డబ్బు లేదని చెప్పి నా ప్రణామాలు సమర్పించాను. బాబా అప్పుడు హిందుస్థానీలో, చూడు, ఒక చెట్టు ఉంది, ఇద్దరు దాన్ని ఎక్కారు, ఒకడు కిందికి వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అని తపోవనంలోని సాధువు చెప్పిన మాటలు యథాతథంగా చెప్పారు. నేను ఒక్కసారిగా తపోవనం సాధువును గుర్తు చేసుకున్నాను. చూడ్డానికి ఆ సాధువు బాబా వేషధారణలో వేరుగా ఉన్న రూపంలో దగ్గర పోలికలు కనిపించాయి. తరువాత బాబా తమ స్వీయ చరిత్రలోని కొన్ని జ్ఞాపకాలను ప్రస్తావించారు. ఝాన్సీ రాణి పాల్గొన్న యుద్ధంలో తాము సైన్యంలో ఉన్నామని చెప్పారు. 2వ రోజు కూడా బాబా నన్ను దక్షిణ అడిగారు. నా దగ్గర రైలు ఛార్జీలకు బొటాబొటిగా సరిపోయే డబ్బులే ఉన్నాయని, దక్షిణ ఇవ్వలేకపోతున్నందుకు క్షమించమని అన్నాను. అప్పుడు వారు నా జేబులో ఉన్న వెండి గడియారాన్ని చూపిస్తూ దానిని దక్షిణగా ఇవ్వమని అడిగారు. నేను ఒక్క నిమిషం సంకోచించిన మొత్తానికి దానిని వారికి సమర్పించాను. వారు దానిని తీసుకొని పక్కనే ఉన్న ఒక ఫకీరుకు ఇచ్చారు. తరువాత నన్ను చూస్తూ, గడియారం కోల్పోయానన్న నా బాధను తీరుస్తూ, దీనివలన నీవు పోగొట్టుకున్నదేమీ లేదు, దీని వలన నీవు పోగొట్టుకునేదేమీ ఉండదులే అన్నారు. నేను వారికి ఇచ్చింది బహు స్వల్పమని చెప్పి నేను ఇంటికి బయలుదేరాను. కోపరగాం మీదుగా పూనా చేరాను. అక్కడ నా స్నేహితుడైన నాతు ఇంటికి వెళ్ళాను. షిరిడీలో బాబాకు నేను సమర్పించిన జేబు గడియారం గురించి మాట్లాడుతూ, అలాంటి గడియారం కొనాలంటే ఎంత ఖరీదవుతుందని విచారించాను. అదే సమయంలో నాతు సోదరుడు 60 రూపాయలు ఖరీదు చేసే బంగారు జేబు గడియారాన్ని పంపి దానిని నన్ను కానుకగా స్వీకరించమని చెప్పాడు. నేను స్వీకరించాను. నేను బాబాకు గడియారం ఇచ్చినందువల్ల పోగొట్టుకున్నదేమీ లేదు. నేను షిరిడీకి 1-2 సార్లు వెళ్ళాను. అప్పుడు శ్రీ సాయిబాబాపై ఒక సంస్కృత పద్యాన్ని రచించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని సరే బాబూజీకి జై. జూలై 27వ తేదీ 1936వ సంవత్సరం. బాలకృష్ణ రామచంద్ర కైర్కర్. వైదిక జీవనం, వయసు 70 సంవత్సరాలు, బ్రాహ్మణుడు. నేను మొదట సాయిబాబా ఒక పిచ్చి ఫకీర్ అని విన్నాను. అది సుమారు 35 సంవత్సరాల క్రితము సంగతి.
కానీ తరువాత అందరూ సాయిబాబాని గురించి గొప్పగా చెబుతుండటంతో ఎలాగూ షిరిడీలో నాకు తెలిసిన కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు కనుక నేను బాబాను దర్శించేందుకు వెళ్ళాను. నేను అప్పట్లో ఒక గ్రామాధికారిని. అది నాకు వంశపారంపర్యంగా సంక్రమించింది. 1916లో ప్రభుత్వము వంశపారంపర గ్రామాధికారాల వ్యవస్థను రద్దు చేసింది. మొదట్లో ప్రజలు చితలి, జలగాం, రాంపూర్, నాథ్ పట్లాచ, వాడి, పింపులవాడి మీదుగా షిరిడీ చేరేవారు. చాలా కాలము నిరుపయోగంగా ఉండిన ఆ రోడ్డు ఇప్పుడు లేదు. బాబా నూనెకు బదులు నీటితో దీపాలు వెలిగించిన లీలను నేను చూశాను. దండేర్పూర్కు చెందిన దేశ్పాండే మాస్టారు బాబా మాటలు తరచూ వింటుండేవాడు. కానీ బాబా ఏం మాట్లాడారోనన్నది మాత్రం నాకు తెలియదు. నేను 1906లో సాయిబాబా వద్దకు వెళ్ళినప్పుడు మసీదులో నా పాదం కింద ఒక పైసా ఉన్నట్లు గమనించి దానిని తీసి బాబాకిస్తూ, ఈ పైసా మీదే, భద్రపరచుకోండి అని అన్నాను. బాబా ఆ పైసాని తిరిగి నాకు ఇస్తూ, సరేలే, ఈ నాణాన్ని ఇంటికి తీసుకెళ్ళు, దీనిని నీ పూజ గదిలో దేవతామూర్తుల మధ్య పెట్టుకుని పూజించుకో, నీకు శుభం కలుగుతుంది అన్నారు. నేను అలాగే దానిని ఇంటికి తీసుకువెళ్ళి పూజించాను. 3 సంవత్సరాల వరకు, అంటే 1911 వరకు నా పరిస్థితులు చాలా అభివృద్ధి చెందాయి. అంతకుముందు పగలు తింటే రాత్రి తినడానికి ఏమీ ఉండేది కాదు. అటువంటిది నాణ్యాన్ని పూజించటం మొదలుపెట్టిన తర్వాత గ్రామాధికారిగా నా సంపాదనలో చాలా డబ్బు ఆదా చేసుకోగలిగాను. నా భార్యకు బంగారు గాజులు కూడా చేయించగలిగాను. ఒకసారి నేను ప్రయాణంలో అపవిత్రంగా ఉన్నందున నా పారాయణ గ్రంథాన్ని నా స్నేహితునికి ఇచ్చాను. బాబా ఇచ్చిన పైసా అందులోనే ఉంది. కొన్ని రోజుల తర్వాత పైసా పోయినట్లు కనుగొన్నాను. ఇది 1911లో జరిగింది. అప్పటి నుండి నాకు కష్టాలు మొదలయ్యాయి. పైసా పోయిన 6 నెలలకు నా భార్య మరణించింది. 1916లో నా గ్రామాధికారి పదవి పోయింది. 1917, 18లో మా అమ్మ కూడా మరణించింది. ఇప్పుడు నేను భిక్షాటనతో జీవిస్తున్నాను. నేను ప్రతి శ్రీరామనవమికి షిరిడీ వెళుతుంటాను. ఆగస్టు 27వ తేదీ 1936. బాదావే, కేర్ ఆఫ్ ఆనంద్ రామచంద్ర బాదావే. 30 సంవత్సరాల క్రితము మా మామగారైన బాబాలే అహ్మద్ నగర్లో వకీలుగా పనిచేస్తుండేవారు. వీరు గొప్ప సాయి భక్తులు. మా మామగారు నానాసాహెబ్ చందోర్కర్ స్నేహితులు. నేనప్పుడు నేవాసాలో ఉన్న మోహనీరాజు ఆలయ పూజారిగా పనిచేస్తున్నాను. నాకు ఒక కుమారుడు ఉన్నాడు. వాడికి ముందు వెనక చాలామంది పిల్లలు పుట్టారు. కానీ పుట్టిన కొంతకాలానికే మరణించారు. మా మామగారు ప్రోద్బలంతో నేను, నా భార్య, బిడ్డను తీసుకుని షిరిడీ వెళ్ళాం. మేము బాబాకు మా కష్టాలేమీ చెప్పుకోలేదు. నా భార్య మాత్రం మనసులో తనకు పుట్టబోయే పిల్లలు దీర్ఘాయువు కలిగి ఆరోగ్యంగా ఉండేటట్లు దీవించమని కోరింది. బాబా ఆమె తలపై తమ హస్తాన్నుంచి ఏమి చింతపడవద్దు అని ఆశీర్వదించారు. ఆ తర్వాత మాకు 3 కుమారులు, 1 కుమార్తె పుట్టారు. ఒక కుమారుడు మాత్రం 17 సంవత్సరాల వయసులో చనిపోయారు. మిగిలిన వారందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. బాబాను దర్శించినప్పుడు వారు నన్ను దక్షిణ అడిగారు. నేను ఇచ్చాను. కానీ మళ్ళీ అడిగి నా దగ్గర ఉన్న డబ్బంతా తీసేసుకున్నారు. నేను వారికి మరో రూపాయి సమర్పిద్దామనుకున్నాను, కానీ ఇవ్వలేకపోయాము. మేము తిరిగి వచ్చిన తర్వాత నా భార్యకు ఈ విషయం చెప్పాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్థిక ఇబ్బందులు నన్ను చుట్టుముట్టాయి. వృత్తిరీత్యా నేను కాళ్ళరిగేలా తిరిగినా ప్రయోజనం లేక కొద్దిపాటి డబ్బే లభించింది. ఆ సమయంలో నా భార్య నేను బాబాకు సమర్పించదలిచి ఇవ్వలేకపోయిన రూపాయి విషయం గుర్తు చేసింది. నేను వెంటనే బాబాకు మనీ ఆర్డర్ ద్వారా రూపాయి పంపాను. అప్పటి నుండి నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడసాగింది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు లేకుండా నిశ్చింతగా గడపసాగాను. ఇది జరిగి 20 సంవత్సరాలైంది. అప్పటికి బాబా సజీవులై ఉన్నారు. 1914లో నేను పూనా వచ్చాను. ఇక్కడ ఎస్టేట్ బ్రోకర్గా వ్యాపారం చేస్తున్నాను. నా కుమారులు కూడా చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని
శరత్ బాబూజీకి జై. సెప్టెంబర్ 1వ తేదీ 1936. శ్రీధర్ నారాయణ్ కార్కర్, అకౌంటెంట్, సచివాలయము, వయస్సు 57 సంవత్సరాలు, కాయస్థ ప్రభు, నెంబర్ 37, చార్జీ రోడ్, డాన్. దైవభక్తి పరాయణుడైన మా తాతగారు నాకు చిన్నప్పటి నుండి భక్తిపూర్వకమైన విషయాలు, సనాతన ధర్మాలు బోధించేవారు. ఈ ప్రభావంతో నాకు ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగి సద్గ్రంథాలు చదువుతుండేవాడిని. ఒకసారి సాయి భక్తుడైన డిప్యూటీ కలెక్టరు శ్రీ అప్పా కులకర్ణి నాకు సాయిబాబా ఫోటో చూపించి వారి గురించి చెప్పారు. అలా నాకు మొదటిసారిగా శ్రీ సాయిబాబా గురించి తెలిసింది. ఒకరోజు నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు దాబోల్కర్ సాయిలీలా మాసిక్ పత్రికలను, బాబా ఫోటోను, ఊదీని పంపాడు. ఆ మరుసటి రోజు నుండి నా ఆరోగ్యం బాగయింది. అప్పటి నుండి నేను వారిని పూజించడం మొదలుపెట్టాను. క్రమేణా వారిపై భక్తి విశ్వాసాలు పెరగసాగాయి. నాకు వచ్చిన ఒక కల వలన బాబాపై నమ్మకం ఏర్పడింది. దాబోల్కర్ పంపిన సాయిబాబా ఫోటోను పూజా గదిలో పెట్టడానికి తీసుకువెళ్ళాను. నేను ముందు నుండి పూజిస్తున్న అక్కలకోట మహారాజ్ ఫోటో ప్రక్కన బాబా ఫోటోను పెట్టడానికి ఉపక్రమిస్తున్నప్పుడు ముస్లిం ఫకీరైన సాయిబాబాను పవిత్ర హిందూ సాధువైన అక్కలకోట మహారాజ్ ప్రక్కన పెట్టడం భావ్యం కాదని మనసుకు తోచి దానిని కాస్త దూరంగా పెట్టాను. ఆ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలోని విషయాలు ప్రొద్దున మరచిపోయాను. కానీ నేను పూజ మొదలు పెట్టినప్పుడు ఆ విషయాలన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. కలలో నేను, మరో వ్యక్తి వరండాలో కూర్చుని ఉన్నాము. ఒక ఫకీరు సాయిబాబా వాళ్ళ దుస్తులు ధరించి మా వైపు వస్తున్నారు. వారిని ఆహ్వానించేందుకు నేను లేచి నిలబడ్డాను. నాలో భేదభావం పొడజూపిందో ఏమో, దానిని గమనించి నా ప్రక్కనున్న వ్యక్తి, వీరు సాయిబాబా, వీరికి అక్కల్కోట మహారాజుకి తేడా లేదు, ఇద్దరిని ఒకేలాగా పూజించుకో అన్నారు. ఈ విషయం గుర్తుకొచ్చిన వెంటనే సాయిబాబా ఫోటోను అక్కల్కోట మహారాజ్ ఫోటో ప్రక్కనే పెట్టి పూజించసాగాను. అనతి కాలంలోనే బాబా దయ వలన నాకు, నా కుటుంబ సభ్యులకు బాబాపై భక్తి విశ్వాసాలు ఎన్నో రెట్లు వృద్ధి చెందాయి. నేను బాబాను గురించి లభ్యమైన పుస్తకాలన్నింటినీ చదివాను. నా భార్య, పిల్లలు కూడా బాబా నిత్య పూజ ఆరంభించారు. నేను ఇంట్లో లేని సమయాలలో బాబా నిత్య పూజకు ఆటంకం కలుగకుండా కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు శ్రద్ధగా పూజ నిర్వహించేవారు. చాలా సంవత్సరాల నుండి మా అమ్మ నా దగ్గర లేకుండా మరో చోట ఉండేది. బాబా అనుగ్రహం వల్ల ఆమె మనస్సు మారి నా దగ్గరికి వచ్చి నివసించసాగింది. మొదట్లో ముస్లిం ఫకీరైన సాయిబాబాను కొలవడం కానీ, షిరిడీ వెళ్ళి వారిని దర్శించడం కానీ ఆమెకు నచ్చేది కాదు. అందువల్ల ఆమెను వదిలి మేము మాత్రం షిరిడీ వెళ్ళేవాళ్ళం. కానీ బాబా ఆమెలో క్రమేణా పరివర్తన తెచ్చారు. 2-3 సంవత్సరాల తరువాత 1933లో మా అమ్మ షిరిడీ సాయి మందిరాన్ని దర్శించాలి అన్న తన కోరికను నా భార్య, కుమార్తె వద్ద వెలిబుచ్చి షిరిడీకి తీసుకువెళ్ళమని అడిగింది. ఆమెలో వచ్చిన మార్పును చూసి ఎంతో ఆనందించి ఆమెను షిరిడీకి తీసుకెళ్ళాము. ఆమె షిరిడీలోని ప్రదేశాలు చూసి ఎంతో సంతోషించింది. సనాతన ఆచారాలను ఖచ్చితంగా పాటించే ఆమె బాబాను పూజించేందుకు తన ఛాందస భావాలను వదులుకుంది. ఆమె షిరిడీ నుండి తిరిగి వచ్చిన కొంతకాలానికే దానాలో ఉన్న మా ఇంట్లో అంతిమ శ్వాస విడిచింది. సాయిబాబా ఎంతో దయతో ఆమెలో మార్పు తెచ్చి చనిపోయే ముందు ఆమెకు తమ సమాధి దర్శనం చేయించారు. బాబా నాపైన, నా కుటుంబం పైన చూపిన కరుణకు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పనవసరం లేదు. బాబా సదా నా వెంటే ఉంటూ నా అవసరాలను గమనిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై.
బాబా మా కుటుంబ సభ్యులపై ఎంత దయ చూపించేవారో కేవలం 2 దృష్టాంతాల ద్వారా తెలియజేస్తాను. నా రెండవ కుమారుడు గోవింద్ షిరిడీ వెళ్ళి సమాధి మందిరాన్ని, ద్వారకామాయిని చూడాలని తపించిపోయేవాడు. మాతో సన్నిహితంగా ఉండే జీబీ దాతర్ కుటుంబం 1934 శ్రీరామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్తున్నప్పుడు వారితో గోవింద్ని పంపాను. గోవింద్ ద్వారకామాయి వెళ్ళాడు. అక్కడ ఏ మూల నుంచున్నా మనలో చొచ్చుకుని పోయి చూస్తున్నట్లుగా ఉండే బాబా తైలవర్ణ చిత్రం వద్ద తానొక్కడే ఉన్నాడు. అతడు అమితానందంతో చిత్రాన్ని చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు వచ్చావా ఆలావ్ కాయ్ అనే ఆప్యాయమైన పలకరింపు ఒకటి వినిపించింది. కనులు తెరిచి చూశాను. అక్కడెవరూ లేరు. ఒంటరిగా ఉన్నాడు. దయామయుడైన బాబానే తనను ప్రేమగా పలకరించినట్టు గ్రహించాడు. 8 సంవత్సరాల క్రితం నా కుమార్తె గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవానికి ఆమెను ఠానా నుండి 3 మైళ్ళ దూరంలో ఉన్న మా స్వగ్రామం ఖర్కు తీసుకువెళ్ళాము. అక్కడ ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. ఆమెకు ప్రసవం కష్టమైంది. గర్భంలో శిశువు చనిపోయి ఉంటుందని, అందుకే బిడ్డ బయటికి రావటం లేదని నా భార్య చెప్పింది. ఈ మాటలు విన్న తర్వాత మాకు ఆందోళన ఎక్కువైంది. ఠానాలోనే ప్రసవం చేయించకుండా ఎలాంటి వైద్య సౌకర్యాలు లేని ఆ కుగ్రామానికి ఆమెను తీసుకువచ్చినందుకు మా బంధువులందరూ నన్ను తప్పుపట్టారు. అప్పుడు రాత్రి 2 గంటలై ఉంటుంది. నా కుమార్తె నొప్పులతో తీవ్రంగా బాధపడుతుంది. అందరూ ఏం చేయడానికి తోచక ఆందోళన పడుతున్నారు. అకస్మాత్తుగా నాకు బాబా ఊది మహిమ గుర్తుకు వచ్చింది. నా భార్య వెంటనే ఊది తీసుకువెళ్ళి కూతురి నొసటిపై రాసింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శరత్ బాబూజీ కీ జై. ఊది రాసిన గంటలోనే సునాయాసంగా మృత్యు శిశువు బయటపడింది. మా కుమార్తెకు ప్రమాదం తప్పింది. మా చింతలన్నీ తొలగిపోయాయి. ఉదయం డాక్టర్ వచ్చి బిడ్డ ఎలా బయటకి వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. బహుశా వైద్య శిక్షణ లేని మంత్రసాని మొరటుగా చేతులు చొప్పించి బిడ్డను బయటకు లాగి ఉంటుందని, అలా చేయడం వలన సెప్టిక్ అయి తల్లి ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుందని చెప్పాడు. అలాంటి ప్రయత్నాలేమీ ఎవరూ చేయలేదని, మానవ ప్రయత్నం లేకుండా కేవలం బాబా ఊది మహిమ వల్ల మృత శిశువు బయటపడిందని తెలుసుకొని ఆ డాక్టర్ అబ్బరపడ్డాడు. నా కుమార్తె ప్రసవించడానికి వారం రోజుల ముందు నా కుమారునికి ఒక కల వచ్చింది. కలలో బాబా కనిపించి, నానా నానా నన్ను ఉద్దేశించి, అతడెక్కడున్నాడు, అతడెందుకు భయపడుతున్నాడు, నా ఊది రాయమని చెప్పు అన్నారట. ఈ విషయం నా కుమారుడు నాకు చెప్పాడు. కానీ నా కుమార్తె ప్రసవించలేక అవస్థలు పడుతున్నప్పుడు నాకు ఈ కళ విషయం గుర్తుకు రాలేదు. అప్పటికప్పుడు స్ఫురించి ఊదిని ఆశ్రయించాను. ఆ తర్వాత ఎంతో కాలానికి ఆ విషయం గురించి ఆలోచిస్తుండగా అర్థమైన విషయం ఏమిటంటే, సాయిబాబా వారం రోజుల ముందే నా కుమార్తెకు రాబోయే ప్రమాదాల అన్ని కళ ద్వారా హెచ్చరించి దాన్ని నివారించే మార్గాన్ని కూడా సూచించారు. కానీ నేను ఆ కళ విషయం మర్చిపోయినప్పుడు నాకు ప్రేరణ ఇచ్చి ఊది పెట్టినట్లు చేశారు. మా అమ్మాయిలిద్దరూ శ్రద్ధతో బాబాను పూజిస్తూ రోజు హారతి ఇస్తారు. సెప్టెంబర్ 12వ తేదీ 1936 శ్యామారావు రామ్జీ స్తోత్రి, రికార్డు గుమస్తా, జిల్లా కోర్టు, వయసు 55 సంవత్సరములు, కాయస్థ ప్రభు ధానా. నేను సుమారు 1909లో ఒకేసారి సాయిబాబాను దర్శించాను. వారికి నమస్కరించి వారి సన్నిధిలో కూర్చొని ఉండగా నా మదిలో ఒక ప్రశ్న ఉదయించింది. బాబా వెంటనే నన్ను ఆలయంలో పురాణం చెబుతున్న భాయి అని ఆమె దగ్గరకు వెళ్ళమన్నారు. నేను ఆలయానికి వెళ్ళాను. అక్కడ 50 సంవత్సరాలు ఒక బ్రాహ్మణ స్త్రీ పురాణ పఠనం చేస్తోంది. నేను అక్కడ కూర్చొని వినసాగాను. అప్పుడు ఆమె చదువుతున్న భాగమే నా ప్రశ్నలకు సమాధానమైంది.
ఈ విధంగా బాబా తమ విశిష్ట పద్ధతిలో నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శరత్ బాపూజీ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సెప్టెంబర్ 12వ తేదీ 1936. సదాశివ త్రయంబక్ విదావ్కర్ రిటైర్డ్ గుడ్స్ క్లర్క్, GIP రైల్వే, వయస్సు 68 సంవత్సరాలు. కాయస్థ ప్రభు, మహాగిరి ఠాణా. 28 సంవత్సరాల క్రితం అంటే సుమారు 1909లో నేను దాదర్లో రైల్వే గుమస్తగా పనిచేసేవాడిని. నా దూరపు బంధువైన తామేనని సాయి భక్తుడు అతను నన్ను షిరిడీకి వెళ్ళి సాయిబాబాను దర్శించమని ప్రోత్సహించాడు. 1909 ప్రాంతంలో నేను సాయిని దర్శించదలిచి తమనేతో పాటు కోపర్గాం స్టేషను చేరాను. బాబాను దర్శించి తిరిగి కోపర్గాం రావడానికి రానుపోను టాంగాను మాట్లాడుకొని షిరిడీ చేరాము. మేము తినడానికి 2 మామిడి పండ్లను టాంగాలోనే ఉంచి మిగిలిన మామిడి పండ్లను కొంత పొగాకు కొన్ని రాగి నాణాలను నేను బాబాకు సమర్పించాను. బాబా ఆ 2 మామిడి పండ్లు ఏవి, వాటినెందుకు అక్కడే ఉంచారు, వాటిని తీసుకురండి అన్నారు. మేము వారి సర్వజ్ఞతకు ఆశ్చర్యపడి వాటిని కూడా తెచ్చి సమర్పించాము. అక్కడున్న భక్తులతో పండ్లనన్నిటినీ కోసి ప్రసాదంగా పంచమని బాబా ఆదేశించారు. ఆ తర్వాత బాబా చిలుం పీల్చారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. అప్పుడు సమయం ఉదయం 11 గంటలైంది. ప్రతిదినం నాకు ఉదయం 9 గంటలకే భోంచేసే అలవాటు ఉంది. ఆ రోజు భోంచేయనందువల్ల కడుపు నకనకలాడుతూ ఉంది. కానీ నా ఆకలి విషయం ఎవరికీ చెప్పలేక అలాగే కూర్చుని ఉన్నాను. అదే సమయంలో ఒక భక్తుడు ఒక పేడాల ప్యాకెట్ తెచ్చి బాబాకు కానుకగా వారి ముందుంచారు. సాధారణంగా బాబా ఏమీ తాకరు. కానీ ఆ రోజు ఆ ప్యాకెట్ ఇచ్చిన వెంటనే తీసుకుని దాన్ని విప్పారు. అందులో పెద్ద పెద్ద పేడాలున్నాయి. వారు ఒకదానిని నా ఒడిలోకి విసిరారు. నేను కొన్ని అడుగుల దూరంలో కూర్చుని ఉన్నాను. అది బాబా ప్రసాదమని, బాబా కానుకగా ఇంటికి తీసుకెళ్లేందుకని ఇచ్చారని, దానిని నేను అక్కడే తినకూడదని అనుకున్నాను. పేడాను నేను చేతిలో పట్టుకొని ఉండడం చూసిన బాబా, అది ఇచ్చింది దాచుకోవడానికి కాదు అని అన్నారు. నేను దానిని తిన్నాను. నా ఆకలి సగం తీరింది. బాబా మళ్ళీ ఇంకొక పేడ విసిరారు. కనీసం దీనినైనా ప్రసాదంగా తీసుకెళ్ళదలిచి చేతిలో పట్టుకుని ఉన్నాను. కానీ బాబా మళ్ళీ అది ఇచ్చింది దాచుకోవడానికి కాదు అని మరలా అన్నారు. నేను దానిని కూడా తిన్నాను. నా ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఇక బాబా పేడాలను విసరనూ లేదు, ఎవ్వరికి పంచనూ లేదు. బాబా మొదట నా ఆకలి విషయం, తరువాత నా అర్ధాకలి విషయం, ఆ తరువాత నా ఆకలి పూర్తిగా తీరిపోయిన విషయం నేను చెప్పకపోయినా వారు తెలుసుకున్నారు. మధ్యాహ్నార్తి జరిగిన తరువాత నాకు తమానేకు భోజనం విషయం సమస్యగా తయారైంది. అప్పుడు వంట చేసుకుని తినటానికి సమయం మించిపోయింది. కానీ త్రికాలాజ్ఞులైన బాబాకు మేము అక్కడికి వస్తున్న విషయం ముందే తెలుసు. అందుకే ఆ రోజు ఉదయం రిటైర్డ్ మమల్తాదారు ఇంటికి, అంటే బాలాసాహెబ్ బాటే కాబోలు, తాము ఆ రోజు భోజనానికి వస్తున్నట్లు బాబా చెప్పారట. అందువల్ల అతను భోజన పదార్థాలు ఎక్కువగా వండించి తయారుగా ఉంచాడు. ఆర్తైన తర్వాత బాబా మా ఇద్దరిని 3వ అతిథిగా ఒక బ్రాహ్మణుడిని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టమని అతనిని ఆదేశించారు. మేము బాబా ప్రతినిధులుగా వెళ్ళడంతో మాకు ఎంతో సంతృప్తికరంగా
భోజనం వడ్డించారు. మమ్మల్ని ఆ అధికారి ఇంటికి పంపే ముందు బాబా నన్ను చూపించి, ఇతను అనవసరంగా చింతపడుతున్నాడు, కానీ ఇతని పని ఎప్పుడో జరిగిపోయింది అని ఆ అధికారితో చెప్పారట. అతను నాతో ఈ విషయం చెప్పి నేను ఏ పని కోసం వచ్చానో తెలుపమన్నాడు. నేను బాబా నుండి ఉపదేశం పొందటానికి వచ్చినట్లు అతనితో చెప్పాను. సాధారణంగా భక్తులకు వచ్చిన రోజే వెళ్ళటానికి బాబా అనుమతించరని అందరూ చెప్తూ ఉన్నారు. కానీ 2 కారణాల వల్ల ఆ రోజే తప్పక వెళ్లాల్సిన అవసరం ఉంది. మొదటిది, మేము కోపరగాం వెళ్ళకపోయినా టాంగావాడికి తిరుగుబాటుగా ఇచ్చి తీరాలి. రెండవది, నేను ఆఫీసులో అనారోగ్యంగా ఉందని చెప్పి రావడంతో మరుసటి ఉదయం దాదర్లోని రైల్వే మెడికల్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. మధ్యాహ్నం మమ్మల్ని తిరిగి కోపరగాం తీసుకెళ్ళటానికి టాంగావాడు తొందర పెట్టసాగాడు. మేము అతడిని మరికొంతసేపు ఆగమని చెప్పి మసీదులోకి వెళ్ళాము. ఈలోపు టాంగావాలా అక్కడికి కూడా వచ్చాడు. బాబా అతని వైపు చూసి తొందర ఏమిటి అని చెప్పి పంపించి వేశారు. నా రెండవ ఇబ్బంది కూడా బాబాకు తెలుసుకున్నారు కాబట్టి మాకు సెలవు ప్రసాదించారు. బాబా నన్ను ఊదీ తీసుకుని వెళ్ళమన్నారు. నేను ఊదీ తీసుకుని బయలుదేరాను. నేను మసీదు నుండి వచ్చేటప్పుడు, చింతపడకు, నీ పని పూర్తయింది అని మరలా అన్నారు. నేను వచ్చింది బాబా నుండి ఉపదేశం పొందటానికి, కానీ వారు నాకు ఏ ఉపదేశం ఇవ్వలేదు. మరి పూర్తయిందని చెబుతున్న పనేమిటో నాకు అర్థమే కాలేదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. నేను దాదర్కు తిరిగి వచ్చాను. 7-8 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఇండోర్లో నివసిస్తున్న మా వంశ గురువు నాకు ఉపదేశం ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినట్లు కనిపించింది. నాకు వారు వస్తున్నట్లు ఏ ఉత్తరం కానీ సందేశం కానీ లేదు. కానీ ఈ కల వచ్చిన కొన్ని రోజులకు అకస్మాత్తుగా మా వంశ గురువు ఆఫీస్కు వచ్చారు. నేను వారిని సాదరంగా ఆహ్వానించి ఇంటికి తీసుకెళ్లాను. నాకు వచ్చిన కల విషయం ఆయనకు తెలిపాను. ఆ కల విషయం తనకు తెలుసునని, తాను వచ్చింది ఉపదేశం ఇవ్వడానికేనని చెప్పారు. కానీ ఆ విషయం అప్పటికే ఎలా తెలుసో చెప్పలేదు. ఆ మరుసటి రోజు శాస్త్రోక్తంగా నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. నేను శైవుణ్ణి కాబట్టి నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. వారు మరో విషయం కూడా తెలిపారు. తాము చాలా రోజుల క్రితమే నాకు ఉపదేశం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. బాబా మాటలు ఎంత శక్తివంతమైనవంటే, నేను షిరిడీలో ఉన్నప్పుడే నాకు ఉపదేశం ఇవ్వడానికి వీరికి షిరిడీకి ఎంతో దూరంలో ఉన్న ఇండోర్లో నివసించే వీరు బాబాను ఎన్నడూ దర్శించలేదు. బాబా ప్రేరణ కలిగించారని, అందుకే నా పని పూర్తయినట్లు బాబా చెప్పారని గ్రహించాను. ఈ భక్తుడు హుబ్లీ సిద్ధారూఢ స్వామి భక్తుడు. ఇతడు 1909లో బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఒకసారి మాత్రమే 1935లో షిరిడి వెళ్ళి బాబాకు కృతజ్ఞతలు అర్పించి వచ్చారు. సెప్టెంబర్ 13వ తేదీ 1936 దత్తాత్రేయ విఠల్ వైద్య, ఖజానా గుమస్తా, థానా, కలెక్టరేట్, వయసు 25 సంవత్సరాలు. నా తండ్రి విఠల్ ఎన్ వైద్య రిటైర్ రైల్వే ఉద్యోగి, కరాచీలో నివసిస్తూ ఉండేవారు. వారు ఎప్పటి నుండో సాయి భక్తులు. కానీ ఆయన బాబాతో తనకున్న అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడేవారు కాదు. మా నాన్న మొదట షిరిడి యాత్ర నా చిన్నతనంలో జరిగింది. అప్పటి విషయాలు గుర్తించుకునే వయసు కూడా నాకు లేదు. షిరిడి బయలుదేరే రోజు నా సోదరి చబూకు తీవ్రంగా జ్వరం వచ్చింది. అనారోగ్యంతో ఉన్న పసిబిడ్డను తీసుకుని ప్రయాణం చేయటం మంచిది కాదని బంధువులందరూ చెప్పారు. కానీ మా నాన్న లెక్క చేయకుండా బాబాపై ఉన్న నమ్మకంతో అందరినీ తీసుకుని బయలుదేరాడు.
మేము కళ్యాణ్ స్టేషన్ చేరేటప్పటికి చబుకు జ్వరం తగ్గిపోయింది. ఆ విధంగా మా నాన్న బాబాపై పెట్టుకున్న నమ్మకం బలపడింది. మా నాన్న మసీదుకు వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు. ఆయన మరుసటి ఉదయం ఉద్యోగ విధులకు హాజరు కావాల్సి ఉంది. సరైన సమయానికి బొంబాయి చేరుకోవాలంటే తాను వెళ్ళదలిచిన రైలును కోపర్గాంలో అందుకోవాలి. మా నాన్న బాబా వద్దకు వెళ్ళి అనుమతి కోరాడు. ఆ మరుసటి దినం ఆఫీసుకు వెళ్ళవలసి ఉన్నందున వెంటనే బయలుదేరాలని కూడా విన్నవించుకున్నాడు. కానీ బాబా అనుమతి ఇవ్వలేదు. దాదాపు 4 గంటల పాటు షిరిడీలోనే ఉంచిన తరువాత వెళ్ళమని ఆదేశించారు. అప్పుడు కోపర్గాం స్టేషన్కు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. రైలు ఎలాగో వెళ్ళిపోయి ఉంటుంది. మా నాన్నకు ఏం చేయాలో తోచలేదు. ఒకసారి బాబా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అక్కడ ఉండకూడదని భక్తులు చెప్పడంతో ఆయన కోపర్గాంకు బయలుదేరాడు. అనూహ్యంగా మా నాన్న ఎక్కవలసిన రైలు 5 గంటలు ఆలస్యంగా నడుస్తూ ఆయన స్టేషన్ చేరిన తర్వాతే వచ్చింది. బాబా సర్వజ్ఞతకు మా నాన్న ఆశ్చర్యపోయాడు. ఆయన సకాలంలో బొంబాయి చేరాడు. 1933-34 సంవత్సరంలో మా నాన్న అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన న్యూమోనియా వ్యాధితో మంచాన పడ్డాడు. ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ చిప్కర్ మా నాన్న కోలుకుంటాడనే ఆశ వదులుకున్నాడు. 21 రోజులు గడిచిన తరువాత జ్వర తీవ్రత తగ్గలేదు. 21 రోజులు గడిచినా జ్వర తీవ్రత తగ్గలేదు. మా నాన్న అంతటి అనారోగ్యంలోనూ నిరంతరం బాబానే ప్రార్థిస్తూ గడుపుతున్నారు. 21వ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆయనకు బాబా భౌతికంగా దర్శనం ఇచ్చారు. ఆయన పడక ప్రక్కనే మేమందరం ఉన్నా మాకెవరికి ఏమీ కనిపించలేదు. బాబా వచ్చారు, వారు రొట్టెలు ఉల్లిపాయ అడుగుతున్నారు అని మా నాన్న అరిచారు. మాకేమో బాబా కనిపించలేదు. బహుశా నాన్నగారు జ్వర తీవ్రతలో పలవరిస్తున్నారనుకొని రొట్టె ఉల్లె తీసుకుని వెళ్ళలేదు. దాంతో మా నాన్న కోపంతో మమ్మల్ని అందరినీ బయటకు వెళ్ళమన్నారు. మేము గది బయటకు వచ్చి లోపల ఏమి జరుగుతోందో వినబడేలా నిలబడ్డాము. అప్పుడు లోపల బాబా మా నాన్నతో మాట్లాడడం వినిపించింది. ఇంకా ఎవరో అజ్ఞాత వ్యక్తులిద్దరిని బాబా వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. కానీ వాళ్ళు తమతో మా నాన్నను కూడా తీసుకుని వెళ్తామని చెబుతున్నారు. బాబా ఒప్పుకోలేదు. వాళ్ళను అక్కడ నుండి వెళ్ళిపోమని గద్దించి షట్కాతో నేలపై కొట్టారు. దానితో వాళ్ళు వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఆపై వాళ్ళు గొంతులు వినిపించలేదు. తరువాత బాబా మా నాన్నను ఒక పెద్ద లోటాడు చల్లని నీటిని త్రాగమని చెప్పి వెళ్ళిపోయారు. మా నాన్న నన్ను లోనికి పిలిచి చల్లని మంచినీళ్లు తెమ్మన్నారు. డాక్టరు చల్లని నీళ్లు త్రాగవద్దని చెప్పినందువల్ల నేను కాస్త తటపటాయించాను. మా నాన్న పట్టుబట్టడంతో బాబా మాటలపై నమ్మకమున్న మా అమ్మ చల్లని నీరు తెచ్చి ఇచ్చింది. మా నాన్న 2-3 కప్పులు నీళ్లు త్రాగారు. వెంటనే ఆయనకు చెమట పట్టి జ్వరం తగ్గనారంభించింది. వెంటనే మేము డాక్టర్కు కబురు పెట్టగా అతను వచ్చి పరీక్షించాడు. చల్లని నీళ్లు త్రాగడంతో జ్వరం తగ్గిపోయిందని తెలుసుకున్న డాక్టర్ ఆశ్చర్యానికి అవధులు లేవు. ఒక్క ఇంజెక్షన్ను ఇచ్చి వెళ్ళిపోయాడు. తిరిగి మరుసటి రోజు వచ్చి పరీక్షించి ఇక వారికి ఏ ప్రమాదము లేదని తేల్చి చెప్పాడు. ఇలా బాబా తమ దర్శనం ద్వారా సహాయం అందించి మా నాన్న ప్రాణాలను కాపాడారు. అంతకుముందు కూడా మా నాన్న కష్ట సమయాల్లో ఉన్నప్పుడు బాబా తనకు కనిపించి రొట్టె ఉల్లిపాయలు అడిగారని చెప్పేవారు. గత సంవత్సరం 1935లో మా చెల్లెలు చబుకు వివాహం చేయదలిచారు. తగిన సంబంధం కోసం వెతుకుతూ మా నాన్న ఆందోళనలో పడసాగారు. ఒక సంబంధం కుదిరినట్లు అనిపించి చివరికి ఏదో కారణం వల్ల చెడిపోయింది. దీంతో మా నాన్న మరింతగా ఆందోళన పడసాగాడు. తన కుమార్తె వివాహం జరిపించమని బాబాను ఎప్పటిలాగే ఆర్తిగా ప్రార్థించాడు. ఒకరోజు మా నాన్నకు కలలో బాబా కనిపించి పండరిపురం వైపు నుండి తనకొక ఉత్తరం వస్తుందని, ఆ సంబంధం కుదురుతుందని చింతపడవద్దని చెప్పారట. అలాగే బాబా చెప్పిన 15 రోజులకు డింగ్రే అనునతడు పండరికి చెందిన దీక్షిత్ అను యువకుడితో చబు వివాహం విషయంగా ఉత్తరం రాశాడు. త్వరలోనే ఆ సంబంధం కుదిరి
వివాహం కూడా జరిగిపోయింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సెప్టెంబర్ 14వ తేదీ 1936 శంకర్ బల్వంత్ కోయినికర్, వైస్ గుమాస్తా, బొంబాయి కలెక్టర్ అహ్మద్నగర్, వయసు 41 సంవత్సరాలు, కాయస్థ ప్రభు, ఠానా. కీర్తిశేషులైన మా నాన్నగారు బల్వంత్ శ్రీ కోపర్కర్ అమర్తదారుగా రిటైర్ అయ్యారు. మా నాన్న 1971లో షిరిడి వెళ్ళి బాబాను దర్శించారు. బాబా ఆయన బాబా ఆయనను పితృవాక్యాలతో ఆదరించారు. బాబా ప్రేమగా మా నాన్న ఈపు తట్టి, మఠంలోనే షిరిడీలోనే ఉంటావా అని అడిగారు. మా నాన్న షిరిడీలో సుమారు 6 రోజులు గడిపారు. సెలవు తీసుకునేందుకు అనుమతి కోసం బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను నీ వెంటే ఉంటాను అని అన్నారు. అప్పటి నుండి మా నాన్నకు ఏ ఆపద వచ్చినా బాబా కాపాడేవారు. కొన్ని నెలల క్రితం ఆయన చనిపోయారు. అంతవరకు బాబా సంరక్షణలోనే ఉన్నారు. మా నాన్న ఒకసారి మాత్రమే షిరిడీ వెళ్ళారు. 1911వ సంవత్సరంలో మా నాన్న షిరిడీలో ఉన్నప్పుడు దత్త జయంతి వచ్చింది. ఆ రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయప్పుడు బాబా మసీదులో భక్తులతో కూర్చొని ఉన్నారు. ఉన్నట్టుండి బాబా, నాకు నా ప్రసవ నొప్పులు వస్తున్నాయి, బాధ భరించలేకున్నాను, నేను ప్రసవించబోతున్నాను అన్నారు. బాబా దత్తాత్రేయుని తల్లి అనసూయ మాతతో తాతాత్మ్యం చెంది ప్రసవ వేదన అనుభవిస్తున్నట్టు స్పష్టమైంది. సంఘటన జరిగిన కొద్దిసేపటికి సంధ్యా సమయంలో బాబా భక్తులందరినీ బయటికి వెళ్ళమని ఆదేశించారు. భక్తులందరూ బయటికి వెళ్ళారు. కొంత సమయం గడిచిన తర్వాత భక్తులను లోనికి రమ్మని పిలిచారు. ఆ సమయంలో బాబా ఎంతో ఆనందంగా ఉన్నారు. అప్పుడు భక్తులందరూ లోనికి వెళ్తుండగా మా నాన్న మాత్రం నేరుగా మసీదు లోపలికి వెళ్ళారు. అక్కడ బాబా గద్దపై బాబాకు బదులు 3 శిరస్సుల దత్తాత్రేయ శిశువు మా నాన్నకు కనిపించారు. ఆ దృశ్యము క్షణకాలం మాత్రమే నిలిచింది. తిరిగి చూసేసరికి అక్కడ బాబా యథారూపంలో కఫ్నీదారి కనిపించారు. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు జన్మించింది. సంధ్యా సమయంలోనే అది చూసిన తర్వాత మా నాన్న ఇటువంటి అనుభూతికి లోనై ఉంటారో ఊహించవచ్చు. ఆయనకు బాబా దత్త స్వరూపులని నిదర్శనం దొరికింది. తర్వాత మా నాన్న ఊరికి బయలుదేరే రోజు బాబా దగ్గరకు సెలవు ఊది తీసుకుని రోడ్డుకు మసీదుకు మధ్యనున్న వీధులు, ఇళ్ళు అన్నీ దాటుకొని మెయిన్ రోడ్డుకి చేరాడు. అప్పుడు మా నాన్న మధ్యలో బాబాను చూడడం ఇదే చివరిసారి అవుతుందేమో అని తలంపు వచ్చింది. మరొకసారి వారిని చూస్తే బాగుండదు కదా అని కోరుకుంటూ లెల్లి వైపు చూశాడు. అక్కడి నుండి కంచె నుండి తొలగి చూస్తూ బాబా ముఖం కనిపించింది. అద్భుతాలకెల్లా అద్భుతం. బాబాను తమ మసీదులో దర్శించి వచ్చాడు. బాబా తనతో పాటు కానీ తనను అనుసరించి కానీ రాలేదు. అయినప్పటికీ బాబాను మరోసారి దర్శించాలన్న కోరిక జనించిన మరుక్షణం మసీదుకు 100-150 గజాల దూరాన ఉన్న లెండి వద్ద బాబా రూపం కనిపించింది. మా నాన్న బాబాను చూడడం ఇదే చివరిసారి. అందుకే బాబా మా నాన్నతో వెళ్తున్నావా, మంచిది వెళ్ళు అన్నారు. అప్పుడు నేను మా నాన్నతో షిరిడి వెళ్ళలేదు, కానీ పై అనుభవాన్ని ఆయన నాకు మరికొందరికి చెప్పాడు. బాబా వద్ద నాకున్న అనుభవాలు చాలా కొద్ది మాత్రమే. చిన్నప్పుడు నేను బాబా ఫోటోలు జేబులో పెట్టుకొని ఉండేవాడిని. అప్పటి నుండి నా చదువులో, జీవితంలో అంతా మంచి జరిగింది. తర్వాత ఆ ఫోటోను మా చెల్లెలకి ఇచ్చాను. నేను ఇప్పటికీ బాబాను పూజిస్తూనే ఉన్నాను. 1930 సంవత్సరంలో ప్రాణాంతకమైన సంఘటన ఒకటి జరిగింది. నేను విరేచనాలతో బాధపడుతున్నప్పుడు నిద్రమత్తులో నీళ్లు అనుకొని ఫినాయిల్ తాగేశాను. అది ప్రమాదానికి దారి తీసింది. 4 రోజులు స్పృహ లేకుండా పడి ఉన్నాను. నాకు చికిత్స చేస్తున్న డాక్టరు సిస్కర్ నేను చనిపోతున్నానని భయపడ్డాడు. 4 రోజుల తర్వాత స్పృహ వస్తున్న సమయంలో
నాకు ఒక దృశ్యం కనబడింది. పహల్వాన్లా కనిపించే ఒక ముస్లిం యువకుడు నేను పడుకొని ఉన్న గది గోడలను నేలను బెత్తం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो ऐ अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू,
अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba.